కేసు లేదు ఏం లేదండి, ఊరికే చెప్పాము మీ ఇంటికి భోజనానికి వస్తాం, మాకు కూడా పెట్టండి. సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే. యా, మీరు అంతా నిజమే చెప్తారని చెప్పి నా డైరీ మీద కూడా నేను ప్రమాణం చేయించట్లేదు. ఓకే, దయచేసి దీన్ని మీరు చెప్పగలరు. మీ మీద వచ్చినటువంటి ఆ కేసు ఏంటంటే, మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకు డైరెక్షన్ చేస్తున్నారు? మీరు యాక్టర్ కదా, డైరెక్షన్లోకి వచ్చేస్తే ఎలాగా అని చాలామంది డైరెక్టర్లు పొట్ట కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు కేసేశారు. అలాంటిదేం లేదండి యాక్చువల్లీ. సో అలాంటిదేం లేదంట, అంటే డైరెక్షన్ చేయట్లేదు అంటే లేదండి, అలాంటిదేం లేదు. చేస్తున్నారు? లేదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి ఫస్ట్లో. ఓహో, మరి ఇప్పుడు ఏదో న్యూస్ అలా వచ్చింది, మరి మీరు న్యూస్ వచ్చిందండి, నన్ను అడిగారు చేయమని. దానికి నన్నే చేయమని అడిగితే, అంటే కొంచెం డెవలప్మెంట్ లేదు 2-3 చెప్తే దానికోసం మీరే చేయొచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ ఏదో ఇన్నింగ్స్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ. ఇప్పుడు వద్దన్నారు అంటే 3-4 ఏళ్ల తర్వాత చేయబోతున్నారు. అప్పుడు మనకు తెలియదు కదండి. అప్పుడు మీకు తెలియదంటే ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు మరి. కాదండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అయితే నేను చేయట్లేదండి. ఇప్పుడు చేయట్లేదు అంటే మేము అడిగామని మీరు చేయట్లేదా, లేకపోతే అలాంటి ముందే మీరు డిసైడ్ అయిపోయారా? మీ అందరి క్షేమం ఆలోచించి చేయట్లేదండి. ఆబ్జెక్షన్ ఎవరది? సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి. ప్రవీణ్, ఏంటి ఆబ్జెక్షన్? రండి, మైక్ ఇచ్చి ఆ సాక్షిని ప్రవేశపెట్టండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోయే సాక్షి, దీనికి ఒక మీటర్ లేని సాక్షి, ఇది రెగ్యులర్ సాక్షి, మా కోర్టు చుట్టే తిరుగుతుంటుంది. బయటకు చెప్పొద్దు ఇవన్నీ. ఏంటి మీ ఆబ్జెక్షన్? 4 సంవత్సరాల తర్వాత అంటే ఒక్క నిమిషం, నేను ఒకటి చెప్పాలి. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. 4 సంవత్సరాల తర్వాత అయినా చేస్తారా? 4 సంవత్సరాల తర్వాత అయినా మీరు చేస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు చెప్పలేం కదండి. అప్పుడు చెప్పలేము అంటున్నారు. అంటే ఇప్పుడు అప్పుడు అడగమంటాడు. ఇప్పుడు అడగమంటారా అని అడుగు. వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఈయనకి డబ్బులు ఇస్తే సాక్ష్యం చెప్తాను, లేదా ఈయనే డబ్బులు ఎదిరించి నేను సాక్ష్యం చెప్పడానికి వస్తానని వస్తున్నారు వస్తామని చెప్పండి. సాక్షి, నీకు డైరెక్టర్లు ఏమైనా డబ్బులు ఇచ్చారా? కొద్దిగా అడ్వాన్స్ పుచ్చుకున్నారా? ఇస్తానన్నారు. మీ మీద చాలా కేసులు ఉన్నాయిలేండి, తర్వాత తీసుకుంటాను. వచ్చేసా ముందు. ఎనీవే, థ్యాంక్ యూ. మీ మీద కేసు కొట్టేస్తామండి, మా దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని క్షమించి మా మీద వేరే కేసులు ఏమి మీరు పెట్టద్దు. ఇటు వచ్చి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సాక్షి, ఇప్పటికి మీరు వెళ్ళండి, తర్వాత బోన్ ఎక్కుదురు. ప్రత్యక్ష సాక్షి సునీల్ గారు, మీరు మాట్లాడచ్చు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మామూలుగా నరేష్ గారు చాలామంది అమెరికాలో ఉన్నోళ్ళకి ఇంట్లో మెంబరు, స్టూడెంట్స్కి ఇంట్లో మెంబరు, సీనియర్ సిటిజన్స్కి ఆయన ఇంట్లో మెంబరు. యుఎస్లో మొత్తం ఆయన సినిమాలు డివిడీలు పెట్టుకుని వాళ్ళు నవ్వుకుంటూ పొద్దున్నే అందరూ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పని మీద వెళ్తే వాళ్ళందరూ ఆనందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారండి. నాకు కూడా మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నన్ను కూడా అడిగేవారు, ఏంటంటే మా బావ అనేవాడు మాట నన్ను, ఒరే 4-5 అల్ల నరేష్ డివిడీలు తీసుకురారు అంటే ఆయన ఎంటర్టైన్ చేస్తారు అనే విషయం మీకు తెలుసండి. కానీ నాకు కొంచెం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల, ఆయన సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. మీరు గమ్యం సినిమాలో అంటే అవకాశం వచ్చినప్పుడే ఎవరిదన్నా బయటకు వస్తుంది కదండి. ఇక్కడ ఎవరి విషయంలో అయినా ఏ ఫీల్డ్లో అయినా ఏంటంటే, భయ్యా నేను ఇలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం కంటే చేసి చూపించేయడం ఈజీ అండి. ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన నన్ను అన్నారు, ఫస్ట్ విలన్గా మీరు అందరూ ఇప్పుడు అదే కలర్ ఫోటోలో చూసి సందీప్ నన్ను నమ్మి ఇచ్చి ఇప్పుడు అందరూ బాగుంది అన్నారు కదండి ఆ విలన్ క్యారెక్టర్. చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు. కానీ ఈయన నన్ను తొట్టి గ్యాంగ్ షూటింగ్ అప్పుడే అన్నారు నరేష్ గారు, ఏమనంటే కాసుముల్ గారు మీరే ఫస్టే విలన్గా చేశారనుకోండి, తర్వాత మీరు అందరి దగ్గరికి వెళ్ళి నేను కామెడీ చేస్తాను భయ్యా అంటే ఎవరు నమ్మరు. సో ఇక్కడ మనం ఏది ఫస్ట్ ఉంటుందో అది బలమైన ముద్ర వేస్తుంది, ఎందుకంటే అందరి ఇంప్రెషను దాని ద్వారా మనకు వస్తుంది కాబట్టి అన్నారు. ఆయన ఫస్ట్ నన్ను నమ్మిన వ్యక్తి అండి. మీరు నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది విలన్గా అని. అలాగే చెప్తున్నాను నేను, మీరు ఇప్పుడు దాకా నరేష్ గారు కామెడీ సినిమాల్లో సిచ్యువేషన్ ఏమున్నా సరే నవ్వించే, తప్పనిసరి అండి నవ్వించటం. ఆ సిచ్యువేషన్ ఏమున్నా మనలో ఆర్టిస్ట్ని కూడా పక్కన పెట్టి మనలో ఎంటర్టైనర్ని బయటికి తీసుకొచ్చి అందరినీ నవ్వించాలి. ఎందుకంటే ఆ సినిమా జానర్ అది కామెడీ సినిమా. యాక్చువల్గా ఆయన వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. అందుకే నాకు ఈ నాంది ద్వారా మీరందరూ రియల్గా నరేష్ గారిని అప్పుడు గమ్యంలో చూశారు, నేనులో చూశారు. ఇందులో ఇంకొంత ఇంటెన్సిటీతో
మంచి మెచ్యూరిటీతో మీరు అందరూ కొత్త నరేష్ గారిని చూస్తారు, నాది హామీ అది.